అండి హాయ్ ఎవ్రీవన్. ఇవాళ రెసిపీ టమాటా పచ్చడి. కావలసిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్క, చింతపండు, తగిన పులుపు మీకు సరిపోని చూసి వేసుకోండి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కొన్ని పల్లీలండి, పల్లీలు వేగాక పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగాక కొద్దిగా కరివేపాకు, నేను కరివేపాకు కొంచెం ఎక్కువగా వేసుకుంటానండి. కొత్తిమీర, టమాటా, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 3 టైమ్స్ కలుపుతూ ఉండాలండి. టమాటా పచ్చడి అన్నంలోకి, చట్నీ, ఇడ్లీలోకి, దోశలోకి కూడా బాగుంటుంది. ఇలా టమాటా మగ్గాక చింతపండు నానబెట్టుకున్నది వేసుకోవాలండి. ఇంకా కావాల్సి వస్తే వాటర్ పోసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక 2 మినిట్స్ చింతపండు కూడా దీంట్లోనే ఉడికించుకోవాలి. చల్లారాక మిక్సీలో వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ నువ్వుల పొడి, కొద్దిగా ఎర్రకారం, అల్లము, జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, టమాటా చల్లార్చుకున్నది మిక్సీలో వేసుకోవాలి. సాల్ట్ ముందు వేసుకున్నాం కదండి ఉడికేటప్పుడు, అవసరమైతే టేస్ట్ చూసి వేసుకోండి. మిక్సీ పట్టుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. మిక్సీ చేసుకున్న టమాటా పచ్చడి ఇందులో వేసుకోవాలి. టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా ఇలాగే చేసుకోండి. కామెంట్ రూపంలో మీకు టేస్ట్ ఎలా వచ్చిందో పెట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.